ప్రతిపక్ష పార్టీలు ఏంటంటే ఊరికి నేను దుబారాగా నూరు పారేసిపోయి మాట్లాడడం కంటే వాస్తవాలు ఏవో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని నేను చెప్తాను. అవును, ఓకే, మాట్లాడుతుంది దాని మీద మాట్లాడుతున్నారు లక్ష్మణ్ గారు. ప్రేమ్ గాంధీ గారు, ప్రేమ్ గాంధీ గారు, మన మన బిడ్డల కొలువు కోసం, మన రాష్ట్ర యొక్క పరిశ్రమల కోసం, ఫ్యూచర్ స్టేట్గా తెలంగాణ బ్రాండ్ కోసం, దీనికోసమే నేను అమెరికా, దక్షిణ కొరియాలో 10 రోజుల పాటు పర్యటించా. కాబట్టి మనకు అన్ని మంచి రోజులు, ఇది ఇచ్చిన రేవంత్ రెడ్డి స్టేట్మెంట్. ఇది తెలంగాణలో అడుగు పెట్టగానే పర్యటన అయిపోయిన తర్వాత దీన్ని మీరు ఏకీభవిస్తారా? మన బిడ్డల కొలువు కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మన స్టేట్ బ్రాండ్ కోసం అంటే వాళ్ళు సరే, ఏ ప్రభుత్వం అయినా మంచి జరిగినప్పుడు స్వాగతించేటువంటి అవకాశం అన్ని పార్టీలకు ఉంటుంది, అందరి పార్టీ నాయకులకు ఉంటుంది. దాంట్లో భారతీయ జనతా పార్టీ కూడా అతీతంగా ఖచ్చితంగా స్వాగతిస్తుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఒకానొక సందర్భంలో రేవంత్ రెడ్డి వ్యక్తిగత విషయం అనుకు బండి సంజయ్ గారు చెప్పింది, రేవంత్ రెడ్డి గురించి మంచి విషయాలు కూడా చెప్పారండి. బండి సంజయ్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి వ్యక్తిగత విషయం ఆయన మంచోడు ఇట్ట సంగతి అని. హరీష్ రావు సందర్భం వచ్చినప్పుడు హరీష్ రావు గురించి కూడా చెప్పారు. ఇక్కడ ఏమంటున్నామంటే ఈ పెట్టుబడులు అనేటువంటి అంశము అంకెల గారిడి లెక్కనే ఉందా? ఎప్పుడైతే బడ్జెట్లు ఇచ్చినట్టు ఇన్ని కోట్లు అంటున్నాయా, లేకుంటే ఆచరణకు వస్తా ఉందా అనేటువంటిది ప్రయత్నంలో కొంచెం మేము ఆలోచించి మాట్లాడుతున్నాం తప్ప వేరే ఏం లేదు. ఎవరిని విమర్శించాలనేటువంటి అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రతినిధిగా వారు అక్కడికి వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు. ఆయన వ్యక్తిగత పర్యటన కాదు, లేదా సంబంధించినటువంటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కూడా ఉన్నారు. కాబట్టి పెట్టుబడులను ఆకర్షించడానికి, లేదా పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో ఉద్యోగాన్ని ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఉపాధి కలిగేటువంటి అవకాశం ఉంది, రాష్ట్ర అభివృద్ధి అవకాశం ఉంది అనేటువంటి లక్ష్యంగా వాళ్ళు వెళ్ళారు. మేము స్వాగతిస్తున్నాం దాని మీద. కానీ గత ప్రభుత్వం కూడా ఇట్లనే చెప్పి చాలా సార్లు వెళ్ళింది, కానీ ఆ స్థాయి అభివృద్ధి ఇక్కడ కనబడతలేదు. అంటే వాళ్ళు 10 సంవత్సరాల కేటీఆర్ ఒక 20 సార్లు పోయొచ్చిండు, 25 సార్లు పోయొచ్చిండు. రేవంత్ రెడ్డి 8 నెలల్లో 2 సార్లు పోయిండు కదా. అంటే ఆ లెక్కన ఎన్నిసార్లు పోయి వీళ్ళు ఇన్నిసార్లు పర్యటనలు చేస్తున్నారు? వ్యక్తిగత పర్యటనలు అవుతున్నాయా, రాజకీయ పర్యటనలు అవుతున్నాయా, లేదా రాష్ట్ర ప్రయోజనాలకు చేస్తున్నటువంటి పర్యటనలు అవుతున్నాయా? కొంచెం ఆలోచించాల్సినటువంటి అవసరం ప్రభుత్వం ఉంది, పెద్దలందరికీ ఉంది. ఈ సరే, వివిధ పార్టీలు ఉన్నటువంటి నాయకులు అందరినీ బాధ్యత ఉంది. లక్ష్మణ్ గారు పెద్దలు ఒక మాట చెప్పారు, ఒక వైట్ పేపర్ అంటే ఒక వచ్చినటువంటి పెట్టుబడి ఎంత, దానివల్ల రాష్ట్రానికి ఎంత ప్రయోజనం జరిగింది, ఏ రకమైన ప్రయోజనం జరిగింది, గత ప్రభుత్వం ఏం చేసింది, మేము ఇచ్చేస్తాం అనేటువంటి ఒక శాంటిటీకి ప్రజల మధ్యకి తీసుకొని పోతే ఖచ్చితంగా నాయకులలో మార్పు కనబడుతుంది, ప్రభుత్వం ఉన్నటువంటి మార్పు కనబడుతుంది. అది కాకుండా ఆ గతంలో చేసినటువంటి విధానాన్ని మేము అవలంబిస్తాము, మేము వెళ్ళి వచ్చినాము, 1,000 కోట్లు వచ్చినాయి, 2,000 కోట్లు. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది అని అంటే, వచ్చినటువంటి కంపెనీ సరే వాళ్ళు ఏదైనా మాట్లాడదాము, కొన్ని కంపెనీలు వచ్చినాయి అనుకుందాం, వాళ్ళకి ఏ రకమైనటువంటి సబ్సిడీ ఇస్తుంది, రాయితీలు ఏ రకమైనటువంటి రాయితీలు ఉన్నాయి, భూములు కేటాయిస్తున్నారు, ఏ రకమైనటువంటి భూములు కేటాయిస్తున్నారు. గత ప్రభుత్వంలో భూములు కేటాయించినటువంటి ప్రభుత్వంలో వారి దగ్గర విషయం ఎక్కడ జరిగింది అని అంటే, లిటిగేషన్ ఉన్నటువంటి ల్యాండ్స్ ఇస్తే వాడు ఇంప్లిమెంట్ చేయలేకపోయాడు. అప్పుడేమైపోయింది, రాష్ట్ర ప్రభుత్వానికి కంపెనీకి ఉన్నటువంటి ఎంఓయూలు క్యాన్సిల్ అయినాయి, 1-2 కంపెనీలకు సంబంధించినవి. నేను ఏమంటా ఉన్నానంటే, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ కంపెనీతో ఎంఓయూ చేసుకుంటుందో దాన్ని వెంటనే ఆచరణ చేసేటువంటి ప్రయత్నం చేయాలి, కాలయాపన చేయకుండా. కాంగ్రెస్ పార్టీ పెద్ద పని ఏంటంటే కాలయాపన. వాళ్ళు పదే పదే సమయాన్ని పొడిగించుకుంటూ పోతాయన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వెన్నతో పెట్టిన విద్య. మళ్ళీ ఇంట్లో కూడా అదే కంటిన్యూ అవుతుందా లేదా చూడాలి. నిన్న కాక మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అక్కడక్కడ వారు పోయింది సిచ్చోల్ దగ్గర పోయి మూసీ నది, మన భాగ్యనగర్ మూసీ నదిని మొత్తం మార్చేస్తాము, అక్కడ కూడా ఒక 10 సంవత్సరాల కింద ఉన్నటువంటి నది మూసీ నది లెక్కన ఉండే. ఇలా అంటే మూసీ ప్రక్షాళన నేను చిన్న ఉన్నప్పటి నుంచి వింటున్నా అండి. నేను చిన్న ఉన్నప్పటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు అన్నారు, తర్వాత ఉన్నటువంటి అందరు ముఖ్యమంత్రులు కేసీఆర్, ఈసారి అందరు మాటలు విన్నాం. కానీ కనీసం ఒక పుల్లదీశ దాఖలాలు లేవు. అది ఎట్లుంది అట్లనే ఉంది. మంచినీటి సరస్సుగా ఉన్నది, ఇలా మురికి సరస్సుగా తయారైనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మాటల మంత్రి కాకుండా, మాటల ముఖ్యమంత్రి కాకుండా చేతల ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా మేం కాదు, ప్రజలు ఆదరిస్తారు. పార్టీలకు అతీతంగా ఆయనకు ఆదరణ దొరుకుతుంది, ఏం మాత్రం సందేహం లేదు. ఎవరు పార్టీలను పక్కన పెట్టి ప్రజలు ఆదరించేటువంటి పరిస్థితులు కనబడతాయి, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. భారతీయ జనతా పార్టీ మేము చాలా సందర్భాల్లో మాట్లాడినాము, మంచి జరిగినప్పుడు అభినందించినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయండి, దాంట్లో కొత్త ఏం కాదు. ఇప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నాము, వీరు ఏదైతే చెప్తున్నటువంటి 31,532 కోట్ల నిధులు పెట్టుబడులు అంటున్నారు, అవి ఎప్పటివరకు సాధ్యమైతే, అది ఏమేం కంపెనీలు ఉన్నాయి, దాంట్లో ఇంకేమేమి ఆచరణ చేయగలుగుతుంది, దానివల్ల రాష్ట్ర ప్రయోజనం ఏముంది, 30,750 ఉద్యోగాలు అంటున్నారు. మళ్ళీ ఎంతవరకు అది సాధ్యమవుతుంది, అది ఎప్పటి వరకు సాధ్యమవుతుంది అనేటువంటి
ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని చేస్తే సంతోషం. టూర్ అయ్యింది, టూర్ అయిపోయింది, రేపు పొద్దున్న రాగానే మళ్ళీ రాజకీయ కోణము. నిన్న రాత్రి అంతా కూడా మాట్లాడుతున్నాం, మనం ఏమని మాట్లాడుతున్నాము, మళ్ళీ ఇంతమంది ఎమ్మెల్యేలు ఫిరాయిస్తా ఉన్నారు, వాళ్ళు ఇక్కడ అంటా ఉన్నారు. పెట్టుబడులను పక్కన పెట్టే ప్రయత్నమా, లేదా మళ్ళీ ఇంకో రాజకీయ కోణమా, ఇంకేం జరుగుతుంది చూడాలి. ఇలా పరిస్థితులు ఏమొచ్చినాయంటే, నేను ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఒక 2 దశాబ్దాలను చూస్తుంటే ఇప్పుడున్న రాజకీయాలు అన్ని వేరు. రాత్రి 2 గంటలకు 3 గంటలకు పార్టీలు మారేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అసలు ఎక్కడ రాజకీయంలో జరగాలన్నటువంటి అవసరం ఉంది. ఎవరైనా నాయకుడు మాడుతున్నాడన్నా, లేదా ఏదైనా ప్రభుత్వం ఏదైనా పనిచేస్తున్నా 1కి 4 సార్లు ఆచితూచి చేసే ప్రయత్నం ఉంటుండే. ఇలా వెంటనే క్షణాల్లో నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. నాయకులు కూడా అట్లనే రాత్రి 2 గంటలకు 12 గంటలకు కడవలు వేసేసుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా 1 గంటలకు 2 గంటలకు ఎంఓఏలు చేసుకుంటుంది. మళ్ళీ అంతే తొందరగా ఎంఓఏలు డిస్క్వాలిఫై అవుతా ఉంది. అంటే నేను ఏమంటున్నా అంటే, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనిలో శాంటిటీ ఎంత, ప్రజలకు ఏం ఉపయోగం జరుగుతుంది, ఎంతమంది జరుగుతుంది. లక్ష్మణ్ గారు చెప్పినట్టు గత ప్రభుత్వం ఏం చేసింది, మేమేం చేస్తాం అనే ఛాలెంజింగ్ వాతావరణంలో వస్తే బాగుంటది తప్ప, అట్లా కాకుండా కాలయాపన చేస్తున్నట్టు కాంగ్రెస్ మొదటి నుంచి కనబడుతూ ఉంది. మనం అన్ని విషయాలు చూసుకోవచ్చు. 6 గ్యారెంటీలు అంటారు, దానికి 60 ఆంక్షలు ఉంటాయి. 13 హామీలు అన్నారు, అవి ఎక్కడ పోయినాయో తెలియదు. హామీలు లక్షలాది మంది అప్లికేషన్లు ఇచ్చారు, అప్లికేషన్లు ఎక్కడ పోయినాయో తెలియదు. ఇవాళ వరకు 10-20% మాత్రమే ఆచరణ ఉంటే 80% కాలయాపన జరుగుతా ఉంది. ప్రభుత్వం వైఖరి కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఏదైనా విషయం మీద ఉందనుకో, ఖచ్చితంగా నిఖచ్చిగా పనిచేసేటువంటి ప్రభుత్వం ఉండాలి. అప్పుడైతేనే ప్రజలు ఆదరిస్తారు. ఓకే, మీరు చెప్పినట్టుగానే ఆ 2 పార్టీల మధ్య వ్యత్యాసం చూపించినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేయదలుచుకుందో, చెప్పదలుచుకుందో, హామీల్లా కాకుండా దీన్ని కూడా స్టేట్ని డెవలప్ చేయాలంటారు. ఓకే, మంచిగా చెప్పారు ప్రేమ్ గాంధీ. మాట్లాడుతుంది దాని గురించి. దిలీప్ కుమార్ గారు,